హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ నాలెడ్జ్. సో ఈ వీడియోలో వర్టికల్ ఫోటోగ్రాఫ్ యొక్క స్కేల్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూద్దాం. వర్టికల్ ఫోటోగ్రాఫ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏరియల్ ఫోటోగ్రాఫ్స్లో ఒక టైపు వర్టికల్ ఫోటోగ్రాఫ్. అసలు ఏరియల్ ఫోటోగ్రామెట్రీ అంటే ఏంటి, అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏంటి అనేది నేను ప్రీవియస్ వీడియోలో చేశాను. ఒకవేళ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఈ వీడియోలో అయితే వర్టికల్ ఫోటోగ్రాఫ్ యొక్క స్కేల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. జనరల్గా ఫోటోగ్రాఫ్ యొక్క స్కేల్ ఫార్ములా ఏంటి? స్కేల్ ఫార్ములా ఏంటి జనరల్గా? ఫోటో డిస్టెన్స్ బై గ్రౌండ్ డిస్టెన్స్. ఇది జనరల్ ఫార్ములా కదా. సో దీని నుంచి వర్టికల్ ఫోటోగ్రఫీ యొక్క స్కేల్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది చిన్న డెరివేషన్ ద్వారా చూద్దాం. సిన్స్ ఏ ఫోటోగ్రాఫ్ ఈజ్ ఎ పర్స్పెక్టివ్ వ్యూ, స్కేల్ వ్యారీస్ ఫ్రమ్ ఈ పాయింట్ టు పాయింట్. ఫోటోగ్రాఫ్ అనేది ఒక పర్స్పెక్టివ్ వ్యూ, అంటే మనం ఏ పర్స్పెక్టివ్ చూస్తున్నాం అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. సో దాని వల్ల స్కేల్ కూడా పాయింట్ టు పాయింట్ వ్యారీ అవుతూ ఉంటుంది. అంటే ఒక పాయింట్ దగ్గర ఒకలా ఉంటుంది గ్రౌండ్ మీద, ఇంకో పాయింట్ దగ్గర ఇంకోలా ఉంటుంది అనమాట. ఫర్దర్ వేరియేషన్స్ ఇన్ స్కేల్ ఆర్ ఇంట్రొడ్యూస్డ్ విత్ వేరియేషన్ ఇన్ టెరైన్ ఎలివేషన్. సో ఫర్దర్గా స్కేల్లో వేరియేషన్స్ ఎలా వస్తాయి అంటే, టెరైన్ ఎలివేషన్లో వేరియేషన్ వచ్చినప్పుడు స్కేల్లో కూడా వేరియేషన్స్ వస్తాయి అన్నమాట. టెరైన్ ఎలివేషన్ అంటే ఏంటి? అగైన్ టెరైన్ అంటే గ్రౌండ్ అనమాట, ఎలివేషన్ అంటే హైట్. సో గ్రౌండ్లో హైట్ అంటే, సో టెరైన్ ఎలివేషన్ అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు మనం గ్రౌండ్ తీసుకున్నామంటే, మన ఇంట్లో ఫ్లోర్ అనుకోండి ప్లెయిన్గా ఉంటుంది, కానీ గ్రౌండ్ అలా ఉంటుందా? ఉండదు కదా. ఎత్తుపల్లాలు అనేవి ఉంటాయి. ఒక చోట ఎత్తుగా ఉంటుంది, ఒక చోట తక్కువగా ఉంటుంది. సో అలా వేరియేషన్స్ వచ్చే కొద్దీ మనకి స్కేల్లో కూడా వేరియేషన్స్ వస్తాయి అన్నమాట. అదే ఈ పాయింట్. సో అసలు నార్మల్గా ఇప్పుడు డెరివేషన్లోకి వెళ్దాము. దానికంటే ముందు ఫిగర్ అయితే ఇది ఫస్ట్ ఫిగర్ అనేది చూద్దాం. ఇది వచ్చేసి డేటమ్ అనమాట. సో గ్రౌండ్ మీద మనం తీసుకున్న లైన్ వచ్చేసి ఏబి. ప్రజెంట్ అయితే డెరివేషన్ కోసం మనం ప్లెయిన్గా ఉంది అంటే ఎలివేషన్లో ఏం డిఫరెన్స్ లేదు అని అయితే ఎస్యూమ్ చేసుకుంటున్నాము. ఒకవేళ ఎలివేషన్ ఉంటే ఫార్ములా ఎట్లా చేంజ్ అవుతుంది అనేది లాస్ట్లో చూద్దాం. ప్రజెంట్ అయితే సేమ్ ఎలివేషన్లో ఉన్నాయి, ఏబి అనేవి ఈక్వల్గా ఉన్నాయన్నమాట. డేటమ్ నుంచి స్మాల్ హెచ్ అనే హైట్లో ఏబి అన్న లైన్ అనేది తీసుకున్నాం. సో దీన్ని మనం కెమెరాలో ఫోటోగ్రాఫ్ అనేది క్యాప్చర్ చేస్తున్నాం. సో ఫోటోగ్రాఫ్ యొక్క లెన్స్ అయితే ఇది, దీన్ని ఎక్స్పోజర్ స్టేషన్ అని కూడా అంటారు. సో ఇక్కడ నుంచి డేటమ్కి అయితే హైట్ వచ్చేసి క్యాపిటల్ హెచ్, అండ్ ఇక్కడ నుంచి ఫోటోగ్రాఫ్ వరకు లెంత్ వచ్చేసి ఫోకల్ లెంత్ అంటాం. దీన్ని స్మాల్ ఎఫ్తో ఇండికేట్ చేస్తాం. ఫోకల్ లెంత్ అని అయితే అంటారు దీన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెన్స్ నుంచి ఇక్కడ వరకు మనకి హైట్ కావాలంటే ఏంటి అంటే, లెన్స్ నుంచి డేటమ్ వరకు హైట్ క్యాపిటల్ హెచ్ అని తెలుసు, డేటమ్ నుంచి ఈ మనం తీసుకున్న లైన్ వరకు స్మాల్ హెచ్ అని తెలుసు. మరి ఈ హైట్ని ఏమంటామంటే హెచ్ డాష్తో ఇండికేట్ చేద్దాము. క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల్ హెచ్ చేస్తే ఈ హైట్ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు డెరివేషన్లోకి వెళ్దాం. స్కేల్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ అంటే మనం ప్రీవియస్లీ చెప్పుకున్నట్లు ఫోటోగ్రాఫ్ యొక్క స్కేల్ ఫార్ములా ఏంటని చెప్పుకున్నాం. ఫోటో డిస్టెన్స్ బై గ్రౌండ్ డిస్టెన్స్ అని చెప్పుకున్నాం. సో ఇందులో ఫోటో ఏంటిది? స్మాల్ ఏబీతో ఫోటోని అయితే ఇండికేట్ చేసాం కదా. స్మాల్ ఏబీ అనేది ఫోటో డిస్టెన్స్, క్యాపిటల్ ఏబీ అనేది గ్రౌండ్ డిస్టెన్స్. సో ఫోటో డిస్టెన్స్ అంటే స్మాల్ ఏబీ డివైడెడ్ బై గ్రౌండ్ డిస్టెన్స్ అంటే క్యాపిటల్ ఏబీ. సో ఇక్కడ మనం ఈ టూ ట్రయాంగిల్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఎల్ఏఓ అంటే ఎల్ స్మాల్ ఏఓ, ఈ ట్రయాంగిల్ ఎల్ క్యాపిటల్ ఏపీ. ఈ ట్రయాంగిల్ నుంచి మనం ఏం రాసుకోవచ్చు? సైడ్స్ యొక్క రేషియోని ఈక్వల్గా రాసుకోవచ్చు. అంటే స్మాల్ ఏఓ బై క్యాపిటల్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ఓ బై ఎల్పి అని రాసుకోవచ్చు కదా. ఇది ట్రయాంగిల్ ప్రాపర్టీ మన అందరికీ తెలిసిందే. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, మనకి ఏవో ఈ లైన్ ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కెమెరా యాక్సిస్. కెమెరా యాక్సిస్ అని అనొచ్చు, ఆప్టికల్ యాక్సిస్ అయినా అనొచ్చు. ఈ ఆప్టికల్ యాక్సిస్ అనేది, కెమెరా యాక్సిస్ అనేది పర్పెండిక్యులర్గా ఉంటుంది డేటమ్కి, అండ్ వర్టికల్గా ఉంటుంది. అట్లా ఉంటేనే కదా మనం వర్టికల్ ఫోటోగ్రాఫ్ అని చెప్పుకుంటాం. సో ఈ లైన్ అయితే ఏదైతే ఉందో ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది. సో పర్పెండిక్యులర్గా ఉంది అంటే ఏంటి? ఇటువైపు ఉన్న డిస్టెన్స్ ఇటువైపు ఉన్న డిస్టెన్స్ ఈక్వల్ అని కదా. సో అట్లాంటప్పుడు నాకు ఏవో కావాలి అంటే AB/2 అని రాసుకోవచ్చు కదా. సో నేను ఏవో ప్లేస్లో AB/2 అని రాసుకుంటాను, ఏపీ ప్లేస్లో క్యాపిటల్ AB/2 అని రాసుకుంటున్నాను. సో స్మాల్ AB/2 బై క్యాపిటల్ AB/2 ఈజ్ ఈక్వల్ టు, అండ్ నెక్స్ట్ ఈ సైడ్స్ LO బై LP. సో అదే రాసుకున్నాం. సో 2 క్యాన్సిల్ అయిపోతే స్మాల్ ఏబీ బై క్యాపిటల్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు LO బై LP. అగైన్ LO అంటే ఏంటి?
ఫోకల్ లెంత్ కదా, సో స్మాల్ ఎఫ్ డివైడెడ్ బై ఎల్పి అంటే ఈ డిస్టెన్స్ కావాలంటే ఈ డిస్టెన్స్ని ఏమనుకున్నాం మనం, హెచ్ డాష్ అనుకున్నాం. సో స్మాల్ ఏబీ బై క్యాపిటల్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై హెచ్ డాష్. అగైన్ హెచ్ డాష్ అంటే ఏంటి, ఈ డిస్టెన్స్ కదా, ఇది కావాలంటే క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల్ హెచ్ చేస్తే వస్తుంది కదా, సో అదే రాసుకున్నాము. హెచ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల్ హెచ్. సో దీన్ని ఇక్కడ పెడదాం. అప్పుడు మనకి ఏమొస్తుంది, ఏబీ స్మాల్ ఏబీ బై క్యాపిటల్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై హెచ్ మైనస్ హెచ్ వస్తుంది. సో స్మాల్ ఏబీ బై క్యాపిటల్ ఏబీ అంటే అగైన్ ఏంటి, ఇక్కడ మనం రాసుకున్న దాని ప్రకారం స్కేల్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ కదా, సో స్కేల్ని ఎస్తో ఇండికేట్ చేస్తున్నాము. ఫైనల్లీ మనకి స్కేల్ ఫార్ములా అయితే వచ్చేసింది, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై హెచ్ క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల్ హెచ్. కానీ డెరివేషన్ స్టార్టింగ్లో మనం ఏమని అజ్యూమ్ చేసుకున్నాం, ఏబీ లైన్ అనేది సేమ్ ఎలివేషన్లో ఉంది అని అజ్యూమ్ చేసుకున్నాం. అంటే ఇది డేటమ్ కదా, ఇది మనం అజ్యూమ్ చేసుకున్న ఏబీ లైన్, ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ హైట్ హెచ్ అనుకున్నాం. ఇక్కడ హెచ్, ఇక్కడ హెచ్, ఇక్కడ హెచ్, అన్ని చోట్ల మనం హెచ్ అని అజ్యూమ్ చేసుకున్నాం. కానీ గ్రౌండ్లో అయితే ఎలివేషన్ అన్ని ప్లేసెస్లో సేమ్ ఉంటుందా అంటే ఉండదు, ఎలివేషన్ అనేది మారుతూ ఉంటుంది. సో మారుతూ ఉంటుంది కాబట్టి మనం ఫార్ములాని ఎలా రాసుకున్నామంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై హెచ్ మైనస్ హెచ్ఏ అని రాసుకున్నాం. ఎందుకు అంటే ఏ దగ్గర స్కేల్ని ఫైండ్ అవుట్ చేస్తున్నా కాబట్టి ఈ స్మాల్ హెచ్ అంటే ఈ హైట్ ప్లేస్లో హెచ్ఏ అని పెట్టుకుంటున్నా. అదే బి దగ్గర ఫైండ్ అవుట్ చేస్తే హెచ్బి అని పెట్టుకుంటా. సో ఇది పాయింట్ సి అనుకోండి, సి దగ్గర ఫైండ్ అవుట్ చేస్తే ఈ హైట్ హెచ్సి అనుకోండి, హెచ్ ప్లేస్లో ఏం పెడతాను, హెచ్సి అని పెడతా. సో ఫార్ములాలో స్మాల్ హెచ్ ప్లేస్లో మనం ఎక్కడ ఏ పాయింట్ దగ్గర అయితే హైట్ ఫైండ్ అవుట్ స్కేల్ ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ హైట్ని మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో దిస్ ఈజ్ ద స్కేల్ ఆఫ్ వర్టికల్ ఫోటోగ్రాఫ్. సో డెరివేషన్ అయితే చాలా సింపుల్, ఫార్ములా కూడా చాలా సింపుల్, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై హెచ్ మైనస్ హెచ్ఏ. ఇక్కడ ఎస్ అంటే ఏంటి, వర్టికల్ ఫోటోగ్రాఫ్ యొక్క స్కేల్. ఎఫ్ అంటే ఫోకల్ లెంత్ అంటే లెన్స్ నుంచి ఫోటోగ్రాఫ్ వరకు ఉన్న డిస్టెన్స్. క్యాపిటల్ హెచ్ అంటే లెన్స్ నుండి డేటమ్ వరకు ఉన్న డిస్టెన్స్. హెచ్ఏ అంటే డేటమ్ నుంచి మనకి గ్రౌండ్ మీద అంటే మనం తీసుకున్న పాయింట్ అనేది ఎంత హైట్లో ఉంది, ఏ పాయింట్ దగ్గర మనం స్కేల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ హైట్ని మనం అక్కడ మెన్షన్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్కేల్ ఆఫ్ ఏ వర్టికల్ photograph. Thanks for watching. Follow for more videos.